Hi students, this is Devamani, lecturer, Sasya Reddy College for Women, Eluru. Subject Commercial Geography, Unit 3, and the topic is Forest Conservation Act 1980 and Forest Rights Act 2006. Forest Conservation Act 1980. This is an act to provide way to the conservation of forest. Amendment to the act was made in 1988. The Parliament of India has enacted the Forest Conservation Act 1980 to check for the deforestation and conserve forest. భారతదేశంలోని అడవుల పరిరక్షణ మరియు దానికి సంబంధించిన రక్షణ విషయాలు మరియు సమస్యల పరిష్కారంకై 1980లో భారత ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కమిన్స్మెంట్ దిస్ యాక్ట్ కెన్ బి కాల్డ్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఈ యొక్క యాక్ట్ని ఏమని పిలుస్తారు అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, అటవీ పరిరక్షణ చట్టం 1980. సెకండ్ వన్, ఇట్ అప్లైస్ టు ద హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే మన భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ తప్ప మిగతా భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్లకి ఈ యొక్క యాక్ట్ వర్తింపజేయబడుతుంది. Third one, it shall be deemed to have come into force from 25th October 1980. ఈ యొక్క యాక్ట్ అనేది ఎప్పటి నుంచి అమలు పరిచారు అంటే 25th October 1980 నుంచి యాక్ట్ని అమలుపరచడం జరిగింది. రిస్ట్రిక్షన్ ఆన్ ద ఫారెస్ట్ ల్యాండ్ యూజ్డ్ ఫర్ నాన్ ఫారెస్ట్ పర్పస్. ఫారెస్ట్ ల్యాండ్ని ఇతర అటవీయేతర ఉపయోగాలకి ఉపయోగించినట్టయితే దానికి సంబంధించింది. స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే ఇతర హయ్యర్ అఫీషియల్స్ లేదంటే హయ్యర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫారెస్ట్లో ఉన్న ల్యాండ్ కానీ లేదంటే పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ కానీ ఇతర అటవీయేతర ఉపయోగానికి అంటే ఇతర అటవీయేతర ప్రయోజనాలకి ఉపయోగించకూడదు. సో వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క అటవీ ప్రాంతాన్ని ఇతర అవసరాలకి ఉపయోగించకూడదు. ఎనీ అదర్ డైరెక్టింగ్. ఫస్ట్ వన్, any reserved forest or any portion of reserved forest cannot be seized without the permission of central government. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఫారెస్ట్లో ఒక పోర్షన్ కానీ రిజర్వ్ ఫారెస్ట్ కానీ సో ఏదైనా సరే ఆ ప్రాంతాన్ని సీజ్ చేసే హక్కు ఎవరికీ లేదు. సెకండ్ వన్, ఎనీ ఫారెస్ట్ ల్యాండ్ ఆర్ ఎనీ పోర్షన్ ఆఫ్ ద రిజర్వ్ ఫారెస్ట్ యూజ్డ్ ఫర్ నాన్ ఫారెస్ట్ పర్పస్. సో రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న భాగం ఏదైనా సరే అది అటవీయేతర ప్రయోజనాలకి ఉపయోగించకూడదు. అంటే అటవీయేతర ప్రయోజనాలు ఏంటంటే వేరే పంటను ఆ ప్రాంతంలో పంటను పండించడం, చెట్లను నాటడం అంటే స్వప్రయోజనాలకి ఆ ప్రాంతాన్ని ఉపయోగించుకోకూడదు అనమాట. సో అది థర్డ్ వన్, ఎనీ ఫారెస్ట్ ల్యాండ్ ఆర్ ఎనీ పోర్షన్ ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్ యూజ్డ్ బై ప్రైవేట్ పర్సన్స్, కార్పొరేషన్ అండ్ ఆర్గనైజేషన్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ద గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు స్టాప్ ద యాక్టివిటీస్. సో అడవిలో ఉన్న ప్రాంతం కానీ లేదంటే అడవిలో ఉన్న భాగం కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ కార్పొరేషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ వీరు ఈ యొక్క ప్రాంతాన్ని వాళ్ళ అవసరాల నిమిత్తం సొంత అవసరాల నిమిత్తం ఉపయోగించకూడదు. అట్లు కనుక ఎవరైనా చేస్తే కనుక ఆ యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఆపు చేసే హక్కు గవర్నమెంట్కి ఉంటుంది. ఫోర్త్ వన్, ఎనీ ఫారెస్ట్ ల్యాండ్ ఆర్ ఎనీ పోర్షన్ ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్ cleared by trees which have grown naturally with the purpose of afforestation without the permission of central government. పునర్ అటవీ అభివృద్ధి కార్యక్రమం కోసం అంటే పునర్ అటవీ అభివృద్ధి కార్యక్రమం అంటే అటవీని అభివృద్ధి చేసే కార్యక్రమం కోసం అంటే అడవిని మళ్ళీ అభివృద్ధి చేసే పనుల కోసం సహజంగా పెరిగిన చెట్లను అవి నరకకూడదు. అంటే అడవిని ఇంకా అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో సహజంగా ఏ చెట్లు అయితే పెరిగినాయో అంటే వేరే చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లను నరికే హక్కు ఎవరికి కూడా లేదన్నమాట. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ. The central government may constitute committee considering of such number of persons as the grant of approval under section 2. అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక సలహా సంఘాన్ని నియమించి ఈ క్రింద విషయాలను వివరించడం జరిగింది.
ఫస్ట్ వన్, ద గ్రాంట్ ఆఫ్ అప్రూవల్ అండర్ సెక్షన్ 2. సెక్షన్ 2 క్రింద కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందాలి. సెకండ్ వన్, ఎనీ అదర్ మ్యాటర్ కన్సర్న్ టు ది కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. అంటే అడవుల పరిరక్షణకు లేక దానికి సంబంధించిన ఏవైనా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సిఫారసులు కానీ కేంద్ర ప్రభుత్వంకి తెలియజేయబడతాయి. అంటే అడవి పరిరక్షణకు కావాల్సిన విషయాలు కానీ ఏదైనా సిఫారసు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయాలి, వాళ్ళకి తెలియజేయాలండి. ఏ విషయం అయినా సరే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి వస్తుంది. థర్డ్ వన్, a contravention of the provision of the Act shall be punishable with simple imprisonment for a period of 15 days. సో ఈ సెక్షన్ 2లోని నియమ నిబంధనల ప్రకారం సో వాటిని ఉల్లంఘించినట్టయితే ఏ వ్యక్తి అయినా సరే ఇంప్రిజన్మెంట్ కానీ లేదంటే పనిషబుల్ కానీ జరగడం జరుగుతుంది. 15 days ఇంప్రిజన్మెంట్ లేదంటే రుసుము కానీ చెల్లించాల్సి వస్తుంది. B. Offences by authorities and government departments was directly responsible and liable to judicial action and punishment accordingly. సో ఏదైనా ప్రభుత్వ శాఖ లేదంటే సంస్థ కానీ ఉల్లంఘన కనుక చేస్తే కనుక ఆ అధికారికి దాని బాధ్యత వహించి శిక్ష అనుభవించవలసి వస్తుంది. అంటే అథారిటీస్ అయినా సరే వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయినా సరే నిబంధనలు ఉల్లంఘించినట్టయితే దానికి సంబంధించి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ పనిష్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ పర్సన్ని పనిష్ చేయాల్సి వస్తుంది. ఫోర్త్ వన్, పవర్ టు మేక్ రూల్స్. ద సెంట్రల్ గవర్నమెంట్ can notify in the official gazette make rules for carrying out the provision of this act. కేంద్ర ప్రభుత్వం అధికార పత్రంలో దీనికి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రకటించవలసి వస్తుంది అన్నమాట. ఎవ్రీ రూల్ మేడ్ అండర్ దిస్ యాక్ట్ షెల్ బి లేడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఈ యాక్ట్ ప్రకారం ఏ రూల్స్ అయితే మెన్షన్ చేశారో అవన్నీ కూడా వర్తింపచేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అటవీ హక్కుల చట్టం 2006. సో ఈ యొక్క ఫారెస్ట్ రైట్ యాక్ట్ అసలు దేనికి వచ్చింది అని అంటే అడవిలో ఉండే గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడవులపై ఉండే హక్కులు ఇవ్వవలసింది ఉంటుందని, అలాగే అడవులు అభివృద్ధి చేయటంలో లేదంటే అడవులను సంరక్షించడంలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా కావాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2006లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2 అనేది అమలు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క యాక్ట్ అనేది కేవలం అడవిలో ఉండే గిరిజనుల మట్టుకే కాకుండా అడవిని అభివృద్ధి పరచడం కోసం అలాగే అడవిని సంరక్షించడం కోసం ఈ యొక్క యాక్ట్ని రూపొందించడం జరిగింది. సో ఈ యొక్క యాక్ట్ 2006 నుంచి అమలు పరచడం జరిగింది. బేసికల్లీ ద యాక్ట్ does the following two things. First one, it grants legal recognition to the rights of traditional forest dwelling tribals, partially correcting the injustice caused by age-old forest laws. అంటే ఈ యొక్క యాక్ట్ ద్వారా జాతీయ గుర్తింపు అనేది వచ్చింది. ఎవరికి అంటే ఏ విధంగానూ అంటే అడవిలో ఉండే గిరిజనులకి వాళ్ళ యొక్క హక్కులను గుర్తించారు. అలాగే వాళ్ళకి ఎప్పటి నుంచో అంటే పురాతన కాలం నుంచి వచ్చే అన్యాయం అనేది గుర్తించడం జరిగింది. అంటే అడవులపై వాళ్ళకున్న హక్కుని గుర్తించడం జరిగింది. అంటే అడవిలో ఉండే గిరిజనులకి వాళ్ళకి అడవి మీదే హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని గుర్తించడం జరిగిందనమాట. సెకండ్ వన్, ఇట్ మేక్స్ బిగినింగ్ టువర్డ్స్ గివింగ్ కమ్యూనిటీస్ అండ్ పబ్లిక్ వాయిస్ ఇన్ ఫారెస్ట్. అంటే గిరిజనులకు అన్యాయం జరుగుతుంది అని కమ్యూనిటీస్ కానీ సొసైటీస్ కానీ ఇవన్నీ కూడా గుర్తించి వాళ్ళకి సహాయం చేయడం కోసం వాళ్ళకి సపోర్ట్గా నిలవటం కోసం ఈ యొక్క సొసైటీస్ కానీ కమ్యూనిటీస్ కానీ ముందుకు రావడం జరిగిందనమాట. నెక్స్ట్, ద లా రికగ్నైజెస్ 3 types of rights. First one, land rights. No one gets rights on any land which they have not been cultivating prior to December 3, 2005 and how cultivating now. అంటే December 3 బిఫోర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా అంతకుముందు వరకు ఏ గిరిజనుడికి లేదా ఆదివాసులకి అడవిలో సాగు చేయడానికి ఎటువంటి హక్కు లేదు. కానీ December 3 తర్వాత నుంచి ఆ యొక్క హక్కుని వాళ్ళకి కల్పించడం జరిగిందనమాట.
Second, next, those who are cultivating land but don't have document can claim by maximum 4 hectares. భూమిని సాగు చేస్తూ అలాగే డాక్యుమెంట్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4 ఎకరాల భూమిని వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు జీవించినంత కాలం వరకు జీవనోపాధి కోసం సాగు చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. Those who have land patta or a government lease but has been illegally taken by the forest department or whose land is into a dispute between forest and revenue department can claim those lands. అంటే ఎవరైనా ల్యాండ్ పట్టా లేదంటే గవర్నమెంట్ లీజ్ ఉండి వీళ్ళ దగ్గర ఇల్లీగల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదంటే వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఆ భూమి మీద ఎటువంటి ఆ భూమిని లాక్కుంటే కనుక లేదా ఆ భూమి మీద ఎటువంటి డిస్ప్యూట్స్ గొడవలు ఉన్నా సరే ఆ భూమిని జప్తు చేసే హక్కు కేవలం ఆ పట్టాదారునికే ఉందని చెప్తుంది అనమాట. ఈ యొక్క రైట్స్ అనేది కేవలం అడవిలో ఉండే గిరిజనులకి వాళ్ళకు ఉండే రైట్స్ని గుర్తించడం కోసం ఈ యొక్క రైట్స్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్, యూజ్ రైట్స్. ఉన్న హక్కులను ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది. ద లా సెకండ్లీ ప్రొవైడ్స్ ఫర్ రైట్స్ టు యూజ్ అండ్ కలెక్ట్ ద ఫాలోయింగ్. First one, minor forest producers like tandu, patta, herbs, medicinal plants, etc. that has been traditionally collected. అంటే మైనర్ అటవీ ఉత్పత్తులైన తండుపట్టు కానీ వనమూలికలు కానీ లేదంటే ఔషధ మొక్కలు మొదలైన వాటిని సేకరించడానికి అవకాశం ఉంటుంది. కానీ కలప కానీ లేదంటే కల్పజాతి వృక్షాన్ని సేకరించకూడదు అనమాట. అంటే కేవలం వనమూలికలు, ఆరోగ్యానికి సంబంధించినవి, ఔషధ మొక్కలు లాంటి వాటిని సేకరించే హక్కు గిరిజనులకి ఉంది. అలాగే కలపని ఉపయోగించడం కానీ కలపని సేకరించడం కానీ ఆ హక్కు వాళ్ళకి గిరిజనులకి లేదన్నమాట. సెకండ్ వన్, ట్రెడిషనల్ ఏరియాస్ ఆఫ్ యూసేజ్ బై నోమాడిక్ పాస్టరల్ కమ్యూనిటీస్, దట్ ఈస్ కమ్యూనిటీస్ దట్ వాండర్ దేర్ హర్బ్స్. అంటే గిరిజనులే కాకుండా అటవీ చుట్టూ ఉండే సంచార జాతులు కూడా అటవీ వనమూలికను అలాగే ఔషధ మొక్కలను వినియోగించుకోవచ్చు, అలాగే వాటిని సేకరించుకుని ఉపయోగించుకోవచ్చు అనమాట. థర్డ్ వన్, గ్రేజింగ్ గ్రౌండ్స్ అండ్ వాటర్ బాడీస్. అంటే సో పశువుల మేతకు సంబంధించి లేదంటే గడ్డి భూములను మరియు నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకునే హక్కు ఆ గిరిజనులకి ఉంది అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే గిరిజనులు ఎవరైతే ఉన్నారో అడవిలో నివసించే గిరిజనులు కానీ లేదంటే అడవి చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ అడవి మీద ఎటువంటి హక్కు ఉందంటే అడవిలో ఉండే తండు పట్ట కానీ లేదంటే ఔషధ మొక్కలు కానీ లేదా వనమూలికలు కానీ వాటిని సేకరించుకోవచ్చు, వాటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే అడవి చుట్టుపక్కల ఉండే సంచర జాతులు కానీ లేదంటే గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ యొక్క వనమూలికల్ని వాడుకోవచ్చు లేదంటే సేకరించుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళు అడవిలో ఉండే కలప ఏదైతే ఉందో వాటిని సేకరించడం కానీ లేదంటే వాటిని ఉపయోగించుకునే హక్కు మాటికి వీళ్ళకి లేదు. థర్డ్ వన్, రైట్ టు ప్రొటెక్ట్ అండ్ కన్సర్వ్. Even though the forest is common property of all of us till date, except the forest department, no one had a right to protect it. If the forest department decide to destroy it or to hand it over to someone who would stop them is a criminal. సో ఏది ఏమైనా సరే అడవి అనేది ఉమ్మడి ఆస్తి కింద చెప్తున్నారు. కానీ ఈ యొక్క ఉమ్మడి ఆస్తి కాపాడుకునే హక్కు కేవలం అడవిలో ఉండే గిరిజనుల మటుకే కాకుండా అడవి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అలాగే గవర్నమెంట్కి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళకి రైట్ ఉంటుంది అన్నమాట. అంటే కేవలం ఆ గిరిజనులకే మటుకే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అలాగే గవర్నమెంట్ అథారిటీస్కి అడవిని కాపాడే హక్కు ఉంటుంది. సో ఇతర వ్యక్తులు కానీ లేదంటే సొసైటీస్ కానీ లేదంటే కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడవిని నాశనం చేసే హక్కు కూడా ఎవరికి లేదు. సో ఈ విధంగా ఎవరైనా అడవిని నాశనం చేసే చర్య ఏదైనా జరిగితే కనుక వాళ్ళని చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది. ఫోర్త్ వన్, అపోజిషన్. ద లా ఈస్ అపోజ్డ్ ఆన్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్. First one, some people treat and think the law as a land distribution scheme that will lead to handover of forest lands to tribals and forest dwellers. సో కొంతమంది అనుకుంటారు ఏమని అంటే అడవి అనేది
ఉమ్మడి ఆస్తి కాబట్టి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ అది ఆ ఉద్దేశం అనేది చాలా తప్పు. సో, ఈ అడవి అనేది కేవలం గిరిజనులకి, అలాగే గవర్నమెంట్‌కి చెల్లుతుంది కానీ, వేరే ఇతర వ్యక్తులకి గానీ, సంస్థలకు గానీ ఈ అడవి అనేది ఈ అడవిలో ఈ అడవి మీద హక్కు అనేది ఎలాగూ అడవిలో ఉండే అడవి మీద హక్కు అనేది వీళ్ళకి ఉండదు. People concerned with the wildlife's conservation fear that the law will make it impossible to create inviolate species or areas free from human presence for the purpose of wildlife conservation, especially tiger conservation. సో టైగర్ కన్సర్వేషన్ చెప్తున్నా. సో టైగర్ కన్సర్వేషన్ అంటే ఏంటంటే పులులు నివసించే ప్రాంతం అని అంటారు. సో పులులు నివసించే ప్రాంతం అయితే అడవిలోనే పులులు నివసిస్తాయి కాబట్టి సో అడవులను సంరక్షించాలంటే కేవలం వన్యప్రాణాన్ని సంరక్షించాలి, అలాగే పులులను కూడా సంరక్షించాలి అని చెప్తున్నారనమాట. సో ఇది కేవలం గవర్నమెంట్ మటుకే కాకుండా గిరిజనులు కూడా సహాయం అందిస్తే అడవిని సంరక్షించడంలో గిరిజనులు కూడా తమ యొక్క వంతు సహాయం అందిస్తే కనుక అడవిని కాపాడగలుగుతారని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వన్, స్టేటస్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. New Andhra Pradesh became the 8th largest state in India in area with an area of 1,62,440 square kilometers. సో న్యూ ఆంధ్రప్రదేశ్ అనేది మనకి రావడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది మన భారతదేశంలో 8th లార్జెస్ట్ స్టేట్ కింద అంటే వైశాఖం ఏరియా పరంగా 8th లార్జెస్ట్ స్టేట్ కింద చెప్తున్నారు. మన ఏరియా ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క ఏరియా ఎంత అంటే 1,62,440 స్క్వేర్ కిలోమీటర్స్. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో 36,914.7 స్క్వేర్ కిలోమీటర్స్ అంతా కూడా అడవిగా గుర్తించడం జరిగింది. సో ఈ 22% అనేది 73% అనేది జాగ్రఫికల్ ఏరియా అంటే వరల్డ్ వైడ్గా 73% ఫారెస్ట్ అనేది చెప్తుంది. అలాగే వరల్డ్ వైడ్గా 22% అయితే మన ఇండియా వైడ్గా 73% ఏరియా కింద చెప్పడం జరిగిందనమాట. సో మన ఏపీలో ఉన్న ఫారెస్ట్ ఏంటంటే సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, మాయిస్ట్ డిసిడియస్ ఫారెస్ట్, డ్రై డిసిడియస్, రివరైన్, బ్యాంబూ మిక్స్డ్, సవానా, మ్యాంగ్రోవ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ మన ఏపీలో ఉన్న ఫారెస్ట్ అనమాట. సో the population of the state is 49.66 million which occupies 10th place in the country. సో మన ఏపీలో ఉన్న పాపులేషన్ ఎంత అంటే 49.66 millions. మన ఏపీ ఏ పొజిషన్లో ఉంది? 10th place in the country. మన భారతదేశంలో ఏపీ అనేది 10th ప్లేస్లో ఉంది. దేంట్లో అంటే పాపులేషన్లో మన ఏపీ భారతదేశంలో 10th ప్లేస్ అనేది ఉందన్నమాట. సో ఇది సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అండ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. సో ఈ 2 టాపిక్స్. నెక్స్ట్ టాపిక్, ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంపల్సరీ అఫారెస్టేషన్ ఫండ్ బిల్ 2015. నెక్స్ట్ వీడియోలో ఇది చెప్తాను.